కలిసి కూర్చున్నాం. ఎస్ఎన్ ఛానల్ అధినేత సభాధ్యక్షులు గోపాల్ గారు, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు చైర్పర్సన్ రాధామర్ గారు, మరొక ముఖ్య అతిథి. ముగ్గులు వేయడం అంటేనే మన తెలంగాణ, భారతదేశ, ముఖ్యంగా మన తెలంగాణ సంస్కృతికి చిహ్నం ఇది. పురాతన కాలంలో ఏది చేసినా కూడా దానికి ఒక గొప్ప అర్థం ఉంది. ఉట్టిగా వాళ్ళు చేయలేదు. ముగ్గులు అంటే ఓన్లీ అలంకార ప్రయాణం మాత్రం వేసినటువంటి ముగ్గులు కాదు. దీని వెనుకల గొప్ప చరిత్ర ఉంది. ముగ్గులు వేయడం అంటేనే ముఖ్యంగా మహిళలు ముగ్గులు వేస్తారు. ఒక వయసు దాటిన తర్వాత మహిళలకు అనేక రకాల సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. మరి అవన్నీ అధిగమించాలంటే బహుమతుల ప్రధానోత్సవంలో ట్రస్టుడు ప్రైజెస్ న్యాయ నిర్ణేతలు నిర్ణయించడం జరిగింది. వారి స్వయంగా అన్న ఎమ్మెల్యే గారి సమక్షంలో, చైర్మన్ గారి సమక్షంలో న్యాయ నిర్ణేతలు వారి పేర్లను ప్రకటిస్తారు. వారు వేదికపైకి వచ్చి పేర్లను ప్రకటించిన వెంటనే వేదికపైకి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళ అందరిలో మార్కులు వేయడం జరిగింది. ఇప్పటిదాకా లావణ్య మేడం జరగనే, నేను అమృతకళ మేడం గారు వేయడం జరిగింది. న్యాయంగానే వేసినాము, 100% న్యాయమే చేసినాము. ఎక్కడ ఎలాంటి నిష్పక్షపాతంగా లేకుండా మార్కులు వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ S9 వాళ్ళు కానీ సదరన్ వాళ్ళు కానీ 3 ప్రైజులు మాత్రమే చేయమని, కాబట్టి 3 ఫస్ట్ సెకండ్ ఇవ్వడం జరిగింది. మిగతా ప్రతి ఒక్కరు పాల్గొన్న ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ వాళ్ళకు కూడా గిఫ్ట్ ఉంది కాబట్టి ఒక 3 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ అంటే ఫస్ట్ నుంచి కాకుండా థర్డ్ నుంచి ఫస్ట్ రివర్స్ లో వెళ్దాము, ఎందుకంటే బాగుంటుంది. అందరూ కూడా క్లాప్స్ గట్టిగా ఆ పార్టిసిపెంట్స్ ఎవరైతే విజేతలు ఉన్నారో వారి పేరు చెప్పినప్పుడు వారిని మనం ప్రోత్సహిద్దాం. థర్డ్ ప్రైజ్ మీకు ఎవరైనా అవగాహన ఉందా? ఎవరికి వచ్చిందని ఏమన్నా ఊహిస్తున్నారా? ఎవరైనా ఇక్కడ అందరూ ఊహిస్తున్నారు. అంటే ఫస్ట్ సెకండ్ ఓకే, థర్డ్ నాకు వచ్చి ఉంటారేమో అని గెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉన్నారా ఎవరైనా? ఏం మాట్లాడలేదు, ముగ్గేసే వరకు అలసిపోయారా? ఓకే ఓకే. థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఈ మహేశ్వరి, నెంబర్ 68 నెంబర్. మహేశ్వరి గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలి. మహేశ్వరి వేరు కూడా ఆమె గోల్తోనే వచ్చింది సార్. ఫస్ట్ వచ్చేటప్పుడు గోల్ నాకు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి మహేశ్వరి గారికి కంగ్రాచులేషన్స్. మనం అందరం కూడా కరతాళ ధ్వనుల మధ్య మహేశ్వరి గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేడం గారి. ఓకే. ఇంటెలిజెన్స్ డిఎస్పీ లావణ్య మేడం గారు మహేశ్వరికి బహుమతిని అందజేశారు. కంగ్రాచులేషన్స్ మహేశ్వరి గారు, కంగ్రాచులేషన్స్. సెకండ్ వచ్చేసి ఎం ప్రణిత, నెంబర్ 8. నెంబర్ 8 బాక్స్ నెంబర్ 8. ప్రణిత గారు ఎక్కడున్నారు? అమ్మో, వెరీ గుడ్. ప్రణిత కాంపాస్ట్. కంగ్రాచులేషన్స్ ప్రణిత. మేడం గారు మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్ గారి చేతుల మీదుగా ప్రణిత 2వ బహుమతి విజేతగా బహుమతిని అందుకుంటున్నారు. మనందరి తరఫున సావరిన్ సర్వీసెస్ S9 న్యూస్ తరఫున మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు ప్రణితకి. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఎన్టీ రాధిక, బాక్స్ నెంబర్ 66. ఒకే వండర్ఫుల్ నంబర్. మొదటి విజేత ఎవరు మేడం? రాధిక గారు. రాధిక గారు, ఎన్టీ రాధిక. అందరూ క్యాప్స్ గట్టిగా కొంచెం. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీరు ఇట్లా చేసేట మీకు కూడా ప్రైజ్ ఉన్నాయి. అందరికీ ప్రైజులు ఉన్నాయి. మీరు వచ్చేటప్పుడు, మీరు తీసుకునేటప్పుడు కొట్టండి. రాధిక గారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే ఫస్ట్ తారీఖులు కొట్టుకుంటూ వచ్చినందుకు అంటే చేతులు పెట్టా ఫస్ట్ ప్రైజ్ మనం గట్టిగా చెప్పకపోతే రాధిక గారికి చాలా చాలా కంగ్రాచులేషన్స్. మెనీ కంగ్రాట్స్ రాధిక మేడం. మీరు చిన్నప్పటి నుంచి చేసేదా ముగ్గు?
అంటే సిటీకి వచ్చినాక మర్చిపోయారండి ముగ్గులు. అదే ఈ కార్యక్రమంలో మొదటి విజేత రాధిక గారు వారి అభిప్రాయం తెలియజేస్తారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నా ఫ్రెండ్ కలిద్దామని వచ్చాను. ఇంకా చెప్పింది అనమాట, మాది షాద్నగర్. నేను మహబూబ్ నగర్ 2 times వేసాను. షాద్నగర్ అంట ఫ్రెండ్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడే బ్రేక్ చేయాలి. ఫస్ట్ టైం వచ్చింది. చాలా పట్ల గట్టిగా అందరూ కూడా అన్నగారు ఒక్క నిమిషం. గౌరవనీయులు అన్న ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమాన్ని మన ఎస్9 న్యూస్ ఆహ్వానాన్ని మన్నించి వారి కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అదేవిధంగా మేడం గారు మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్ గారు వారి గురంగా అన్న గోపాలన్న మేమంటే అందజేస్తున్నారు. అదేవిధంగా న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి వేరే లావణ్య గారికి, అదేవిధంగా అమృతకళ గారికి గురంగా మేమంటే అందజేస్తున్నాం. మేడం ఏ కార్యక్రమం చేసినా మా ఎస్9 న్యూస్ ఆధ్వర్యంలో మీ కోఆపరేషన్ ఎప్పటికీ ఉండాలి మేడం. థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అండ్ మేడమ్స్. అదేవిధంగా అన్న కోదండపని గారు, అదేవిధంగా సుల్తాన్ పాషా గారు సావరిన్ సర్వీసెస్ అధినేతలు, వారు మా కార్యక్రమానికి వెన్నంటూ ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి వారు అన్ని విధాలుగా సహకరించారు. వారికి మా అన్న గోపాలన్న గారు, సుధాకరణ గారు వారి చేతుల మీదుగా వారి నిరంతరం అందజేస్తున్నారు. వారిని ఈ సందర్భంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోదండపని గారిని. ఎందుకంటే వారి గురంగా ఇచ్చేందుకు అంటే కోదండపని గారు, ఎందుకంటే వారు కూడా ఇందులో భాగస్వాములు కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు వారు కొట్టారు. ఇక్కడికి ఎంతో విలువైన సమయం ఇచ్చేసి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎంతో బిజీగా ఉన్న ఎమ్మెల్యే గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చినందుకు, వారి విలువైన సమయం మనతో పాటు వెచ్చించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంటెలిజెన్స్ డిఎస్పీ లావణ్య గారికి మా ఎస్9 మరియు సావరిన్ సర్వీసెస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎంతో విలువైన సమయం ఇచ్చి ఈరోజు పార్టిసిపేట్స్ అందరికి కూడా ఇంత విలువైన సమయం ఇచ్చి ఉదయం నుంచి 1.5 గంటల పాటు పోటీలో పాల్గొని రకరకాల వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మా ఎస్9 సావరిన్ సర్వీసెస్ తరఫున హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. పార్టిసిపేట్స్ అందరూ కూడా 1 by 1 రావాలి. బాక్స్ కు ఒక్కరు మాత్రమే రావాలి. బాక్స్ లో ఏమంటారు హెల్పర్స్. థర్డ్ కవిత, ఫోర్త్ శిరీష, ఫిఫ్త్ జ్యోతి అండ్ సిక్స్త్ మాధవి.